క్షణక్షణ పోరాటం కణంకణ ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమ వాల్మీకులు బీజేపీ వైపు వెళ్తున్నారా? సీమ వాల్మీకులపై ఆర్ఎస్ఎస్ ప్రత్యేక దృష్టి. ఇప్పటికే కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పార్థసారథి, అనంతపురంలోనూ మొదలైన భారీ చేరికలు. ఉమ్మడి చిత్తూరులో నల్లారి వైపు వాల్మీకి యువత. హైందవ శంఖారావానికి వాల్మీకి సంఘం బహిరంగ మద్దతు. కలికిరిలో కిరణ్ ఆధ్వర్యంలో 50 మందికి బీజేపీ కండువా. తెలుగు దేశానికి చావు దెబ్బ పడే అవకాశం అంటున్న రాజకీయ పరిశీలకులు. ముఖ్యమంత్రి కావాలన్నది నా బలమైన కోరిక. ప్రజాసేవ, సామాజిక మార్పు రాజకీయంతోనే సాధ్యం. సీనియర్ దక్షిణాది నటి త్రిష సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులో సినిమా, రాజకీయం జోడు గుర్రాలు. నాటి ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ వరకు ప్రయాణం. త్రిష వ్యాఖ్యలకు తమిళనాట అత్యంత ప్రాధాన్యత. పిల్లి శాపాలకు ఉట్టెలు తెగవన్నది పాతకాలం సామెత. నిత్యం సొంత మీడియాలో ప్రభుత్వంపై శాపనార్థాలు. 6 నెలలకే కూటమి సర్కార్ పని అయిపోయిందా? అప్పులు తెచ్చి బటన్లు మాత్రమే నొక్కిన జగన్. మితిమీరిన అవినీతి, భూ కబ్జాలే జగన్ను ముంచాయి. అభివృద్ధి, సంక్షేమం 2 సమన్వయం చేస్తున్న బాబు. పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అభివృద్ధి కనబడుతోంది అంటున్న ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, శభాష్ కండక్టర్ గిరిజమ్మ అంటున్నారు ప్రయాణికులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మహిళా కండక్టర్ గిరిజమ్మ నిజాయితీ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. 2.5 లక్షల రూపాయల బంగారు చైన్ అప్పగించిన కండక్టర్ అటు డిపార్ట్మెంట్ నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు జార విరుచుకున్న 2.5 లక్షల రూపాయల బంగారు గొలుసు మదనపల్లె ఆర్టీసీ మహిళా కండక్టర్ గిరిజమ్మకు దొరికింది. ఆమె ఆ విలువైన బంగారు గొలుసును తీసుకొచ్చి మదనపల్లె 2 టౌన్ సిఐ రామచంద్రకు రాత్రి అందజేసింది. సిఐ ఆదేశాలతో ఏఎస్ఐ రమణ, పీసీ తవలం మహేష్, భద్రలు గొలుసు జార విడుచుకున్న తిరుపతి జిల్లా రంగంపేటకు చెందిన శివకుమార్ ను మదనపల్లెకు పిలిపించారు. 40 గ్రాముల బంగారు గొలుసును శివకుమార్ కు అప్పచెప్పిన మహిళా కండక్టర్ గిరిజమ్మ నిజాయితీని పోలీసులు అభినందించారు. వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నదే సంకల్పం. భక్తుల సంయమనంతో టోకెన్లు పొంది స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి ఆదివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1,20,000 టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్నారన్నారు. పిల్లి శాపాలకు ఉట్టెలు తెగవన్నట్లు వైసీపీ నేతలు వారి సొంత మీడియా శాపాలకు కూటమి ప్రభుత్వం కూలిపోదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది. కానీ అప్పుడే వైసీపీ నేతలు వారి సొంత మీడియా ప్రతిరోజు కూటమి ప్రభుత్వం పాలన చాలా అధ్వానంగా ఉందని, సీఎం చంద్రబాబు నాయుడుకి పాలన చేతకాక అప్పుడే చేతులెత్తేశారని, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ తెగ శాపనార్థాలు పెడుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రభుత్వంపై ఈ విధంగానే విరుచుకు పడింది కదా, అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు వైసీపీ విమర్శిస్తే తప్పెలా అవుతుంది అని ప్రశ్నించేవారున్నారు. నిజమే. అయితే నాడు జగన్ హయాంలో అప్పులు తెచ్చి బటన్ నొక్కి ఆ సొమ్ముని ప్రజలకు పంచడమే కనిపించేది తప్ప ఇప్పటిలా అభివృద్ధి పనులు జరిగేవే కావు. జరిగి ఉంటే నేడు వారికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నైతిక హక్కు లభించి ఉండేది. జగన్ హయాంలో అవినీతి, భూ కబ్జాలతో ఆగిపోలేదు. చివరికి కాకినాడ పోర్టుని కబ్జా చేసి దర్జాగా పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడినందుకే ప్రజలు జగన్ ని నిర్దాక్షిణ్యంగా గద్దెదించేశారు. అది మరిచిపోయి తమ హయాంలో అద్భుతంగా పాలన సాగినట్లు, చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుందంటూ విమర్శిస్తుండటం సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు. ఒకవేళ వారి పార్టీ అధినేత జగన్ నిజంగా మహనీయుడు అయితే అందరూ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో ఎందుకు చేరిపోతున్నట్లు అన్న ప్రశ్నను కూడా ఉదహరిస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు పాలన, అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయో కళ్లకు చాలా స్పష్టంగానే కనపడుతున్నాయి.
వైసీపీ వాదిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంటే దానికి ఆయన కూటమిలో పార్టీలే మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయం చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కనుకనే ఈసారి అమరావతి, పోలవరానికి 3 ఏళ్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడాది టార్గెట్ పెట్టుకొని పనులు చేయిస్తున్నారు కూడా. మరోవైపు సంక్షేమాన్ని ఆచరిస్తూ పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోడ్ల నిర్మాణం, పంచాయతీలకు నిధులు, ఉద్యోగులకు వేలకు జీతాలు వంటివి సక్సెస్ఫుల్ గా చేసుకుపోతున్నారు. ఇంకా అనేక అభివృద్ధి పనులు, లక్షల కోట్ల పరిశ్రమలకు స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారంటే అర్థం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుస్తూనే ఉంది. 6 నెలల కాలంలోనే అవినీతి లేని పాలన అందుతోంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం వచ్చింది. జగన్, వైసీపీ నేతలు తమకు లభించిన ఒక ఛాన్స్ విలువ తెలుసుకోలేక దుర్వినియోగం చేసుకుని ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తూ ప్రజా సమయాలపై పోరాటాలు అంటే ఇవే అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు జనాలు. శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ రాజగోపుర నిర్మాణానికి చిచ్చిలి కుటుంబం భారీ విరాళం. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ రాజగోపుర నిర్మాణానికి చిచ్చిలి కుటుంబ సభ్యులు 20 లక్షల రూపాయల భారీ విరాళం ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ప్రకటించారు. కీర్తిశేషులు చిచ్చిల్లి కృష్ణారెడ్డి తనయుడు చిచ్చిల్లి హరికిరణ్, కీర్తిశేషులు చిచ్చిల్లి రాజారెడ్డి తనయుడు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం శ్రీ సత్యమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని సందర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ గాలి గోపురం నిర్మాణానికి విరాళం ప్రకటించిన చిచ్చిలి కుటుంబానికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ్ భాస్కర్ రెడ్డి, చక్రపాణి, ఓబుల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఇట్లంవారిపల్లి సత్యనారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, రమేష్, జయకుమార్ రెడ్డి, పులి నారాయణ రెడ్డి, రెడ్డప్ప, పూజారి ఉత్తన్న పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో మాజీ మిర్జా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి యువత జై కొడుతోంది. ఆయన నాయకత్వంలో బీజేపీలో పనిచేయడానికి వారు సిద్ధమై ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో నల్లారి రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యువత చేరికలు బలాన్ని చేకూర్చక తప్పదు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో వాయల్పాడు మండలం, వాయల్పాడు టౌన్ కు చెందిన వాల్మీకి సంఘం నాయకులు విష్ణు చైతన్య ఆధ్వర్యంలో 50 మంది యువత బీజేపీలో చేరారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లారి మాట్లాడుతూ యువత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బీజేపీ అని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని, అందులో యువత భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆనంద్ రెడ్డి, రెడ్డప్పరెడ్డి పాల్గొన్నారు. శబరిమలకు ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సన్నిధానం నుంచి పంప వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని, టోకెన్లు పొందిన భక్తులకు ముందు దర్శనం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. 24 గంటల్లో 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే 24 గంటల్లో 1,00,000 మంది వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. అయ్యప్ప జ్యోతి దర్శనం దగ్గర పడుతోంది. ఈ నెల 14వ తేదీ వరకు అయ్యప్ప ఆలయం తెరిచి ఉండటం, సమయం దగ్గర పడుతుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. టోకెన్లు 20,000 వరకు మంజూరు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఒక హీరోయిన్ 2 దశాబ్దాలు ఒకే ఇమేజ్ సాధించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అలా స్టార్డమ్ సాధించిన వారికి తమిళ అభిమానులు గుడ్డలు కట్టారన్న విషయం మనకు తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత 5 భారీ చిత్రాల్లో నటిస్తుందంటే ఆమె క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళనాడు సీఎం కావాలన్నది తన బలమైన కోరిక అని చెప్పిన త్రిష రాజకీయ సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఓ కథానాయిక 20 ఏండ్లకు పైగా స్టార్డమ్ ను కాపాడుకోవడం నేటి తరంలో అంత సులభం కాదు. కానీ త్రిష ఆ ఘనతను సాధించింది. తన సమకాలీన నాయికలు చాలా మంది సినిమాలకు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. త్రిష మాత్రం ఇప్పటికీ తిరుగులేని ఇమేజ్ తో కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడింది. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటల వెనుక మతలబు ఏంటోనని చర్చ నడుస్తోంది.
త్రిష వంటి సూపర్ స్టార్డమ్ ఉన్న కథానాయిక రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట రాజకీయాలు సినిమాలకు విడదీయరాని సంబంధమున్న విషయం తెలిసిందే. అగ్ర హీరో దళపతి విజయ్ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు తమిళనాట ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమ వాల్మీకులు బీజేపీ వైపు వెళ్తున్నారా? సీమ వాల్మీకులపై ఆర్ఎస్ఎస్ ప్రత్యేక దృష్టి. ఇప్పటికే కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పార్థసారథి, అనంతపురంలోనూ మొదలైన భారీ చేరికలు. ఉమ్మడి చిత్తూరులో నల్లారి వైపు వాల్మీకి యువత. హైందవ శంఖారావానికి వాల్మీకి సంఘం బహిరంగ మద్దతు. కలికిరిలో కిరణ్ ఆధ్వర్యంలో 50 మందికి బీజేపీ కండువా. తెలుగుదేశానికి చావు దెబ్బ పడే అవకాశం అంటున్న రాజకీయ పరిశీలకులు. ముఖ్యమంత్రి కావాలన్నది నా బలమైన కోరిక. ప్రజాసేవ, సామాజిక మార్పు రాజకీయంతోనే సాధ్యం. సీనియర్ దక్షిణాది నటి త్రిష సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులో సినిమా, రాజకీయం జోడు గుర్రాలు. నాటి ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ వరకు ప్రయాణం. త్రిష వ్యాఖ్యలకు తమిళనాట అత్యంత ప్రాధాన్యత. పిల్లి శాపాలకు ఉట్టెలు తెగవన్నది పాతకాలం సామెత. నిత్యం సొంత మీడియాలో ప్రభుత్వంపై శాపనార్థాలు. 6 నెలలకే కూటమి సర్కార్ పని అయిపోయిందా? అప్పులు తెచ్చి బటన్లు మాత్రమే నొక్కిన జగన్. మితిమీరిన అవినీతి, భూ కబ్జాలే జగన్ను ముంచాయి. అభివృద్ధి, సంక్షేమం 2 సమన్వయం చేస్తున్న బాబు. పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అభివృద్ధి కనబడుతోంది అంటున్న ప్రజలు. క్షణక్షణ పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.